ఎమ్మెల్యేగా బిర్లా ఐలయ్య గెలిచిన సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్గా నియామకమైన సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో అభినందన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా అధ్యక్షుడు గోదా శ్రీరాములు బిర్లా ఐలయ్యని సన్మానించారు. బిర్లా ఐలయ్య మాట్లాడుతూ, నేడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీ పొత్తుతో మీరు అందించిన సహకారం గత ప్రభుత్వాన్ని దించేందుకు, ప్రజా పాలనను నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ చేతికి కొడవలి అందించిన కమ్యూనిస్టు సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉన్న వెన్నంటున్నా అని చెప్పి ధైర్యం చెప్పే పార్టీ సిపిఐ కాబట్టి మీ అందరి నాయకత్వాన ఇంత పెద్ద మెజార్టీ చేసి రేపు ఆలయాన్ని కూడా అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, గతంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నాడు సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటంలో కూడా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నైజామోని తరిమి కొట్టినటువంటి చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో కూడా ఒక దుర్మార్గపు నియంత్ర పాలన పోవడానికి చేయి కలిపి ఇలా ప్రజల వద్దకు ప్రజాపాలన తెచ్చినటువంటి దాంట్లో మీరు ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నమ్మకంతో అయితే మీరు మీ బిడ్డను గెలిపించారు, ఆ నమ్మకంతో నేను సేవ చేస్తా అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఆలేరు చరిత్రలో భారీ మెజార్టీ అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఇలా ఆలేరులో ఇష్టంతో పనిచేసి ఆలేరుని అభివృద్ధి చేసుకుందామనే కాంక్షతోటి ఇలా భారీ మెజార్టీ అందించిన మీ అందరికీ నేను సేవకుడిగా సేవ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చిన, ఈరోజు కూడా మాటిస్తున్నా. ఎలక్షన్ల కంటే ముందే గత 50 రోజులుగా ఈ 8 మండలాల్లో, గ్రామాలలో అందరూ కూడా నేను నిలబడ్డన్నట్టుగా కమ్యూనిస్టులందరూ కూడా, కమ్యూనిస్టు సోదరులు అన్నలందరూ కూడా భుజాన వేసుకొని నాతో 50 రోజులు కలిసి ఈ విజయానికి పునాది లేసిన మీ అందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు సేవ చేసే అదృష్టం కల్పించిందని చెప్పి నేను భావిస్తూ, పెద్దలందరూ ఇది ఒక ఎమ్మెల్యే పదవి, ప్రభుత్వ పదవి కాదు, ఆలేరు ప్రజలకు సేవ చేయడానికే వచ్చిందిగా నేను భావిస్తా. పదవి ముఖ్యం కాదు, ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా నేను ముందుంటా. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ప్రతినిత్యం మీ సహాయ సహకారాలు, మీ సూచనలతోటి ఆలేరుని ఇంకా ఏ విధంగా అభివృద్ధి తీసుకుపోదామని చెప్పి మీలో ఒకటిగా మమేకమై అన్ని విషయాల పట్ల మీతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తూ చాలా సమస్యలు వివరించారు. గత 9.5 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఎంతో వెనుకబడ్డది. గతంలో ఎవరైనా మంత్రులు మాట్లాడాలన్నా, ఎమ్మెల్యేలు మాట్లాడాలన్నా వాళ్ళకు ప్లేస్ లేకపోయేది, వాళ్ళ అసెంబ్లీలో గొంతెత్తకపోయేది. ఒక దుర్మార్గ పాలన, రాచరిక పాలన. గతంలో నైజాం అని మనం చూడలే, కానీ ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి పాలనలో ఒక నైజాం పాలన తర్పించే విధంగా చేశారు. ముఖ్యంగా ఆలేరులో ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉందని చెప్పి పెద్దలందరూ చెప్పారు. మన కళ్ళకు కన్నచ్చు కానుస్తుంది. ఆలేరు అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఆలేరును రెవెన్యూ డివిజన్కు చేయడం కోసం మంత్రి గారితో కూడా మాట్లాడిన, సంక్రాంతి వెళ్ళాక రెవెన్యూ డివిజన్ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అండర్ పాస్ కూడా మాట ఇచ్చినాం. మొన్న వారం రోజుల కింద అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ తోటి మాట ఇచ్చి ఈ రోజే పని స్టార్ట్ చేసినాం. ఆడికి పోయి కొబ్బరికాయ కొట్టేది, కానీ ఈ సమావేశాల వల్ల మీరు పని చేయండి నేను చెప్పినాం. ఆల్రెడీ ఎక్కడ అండర్ పాస్ పని స్టార్ట్ అయింది, ఆడ పని నడుస్తుంది. అదే కాకుండా ఆలేరు, యారుట 2 మున్సిపాలిటీలను కూడా పక్కా భవనాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు మీ సూచనల సలహాతోటి అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పి, ఈ ప్రాంతంలో తాగునీటి, సాగునీటి సమస్య ఈరోజునే ఇక్కడ రివ్యూ పెట్టి మనకు రావాల్సినటువంటి ఈ ఆలేరు పట్టు టౌన్, ఈ గుట్ట టౌన్ కూడా 11 లక్షల నీళ్లు రావాలి. 11 లక్షల లీటర్ల నీళ్ళు వచ్చేది ఉంటే 7 నుంచి 8 లక్షలు కూడా వస్తలేవు. కాబట్టి దానికి సంబంధించిన శాఖతో మాట్లాడి రేపటి నుంచే 11 లక్షల పైచిలకు నీళ్ళు రావాలని చెప్పి మిషన్ భగీరథ వాళ్ళకు కూడా ఆర్డర్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా రేపటి నుంచి నీళ్ళు అందించడం జరిగింది. అదే కాకుండా కొండపై కూడా నీళ్లు వాళ్ళు మిషన్ భగీరథ వాళ్ళు అందిస్తుంటే అక్కడ ఈ అధికారులంతా కుమ్మక్కై కొండపైన వాడుకోవాల్సిన నీళ్ళను కూడా వాళ్ళు కాంట్రాక్టర్లతోటి అక్కడ ఉన్నటువంటి చెట్లకు దానికి టెండర్లు వాడి వాళ్ళు పెట్టుకోవాల్సింది వాళ్ళతో కుమ్మక్కై
మరి దానికోసం నీళ్లు వాడుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ కాంట్రాక్ట్ నీళ్లు బంద్ చేయమని కూడా చెప్పడం జరిగింది. తాగునీటి విషయంలో ఇంకా పోయే ముచ్చట్లేదు. దానికోసం 16 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన శాఖతో చేసి ఆలయ నియోజకంలో ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చే విధంగా నా వంతు బాధ్యతగా పనిచేస్తానని చెప్పి తాగునీటి కోసం గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గంధమల్ల ప్రాజెక్టుగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు హెలికాప్టర్లో వచ్చి గంధమల్ల ప్రాజెక్టు అర్థం చెప్పి ఆయనే చేసిండు. దాన్ని డిజైన్ చేసి టీఎంసీలు పెంచి అక్కడ టెండర్లు కూడా పిలిచిన తర్వాత మరి ఏమైందో ఎందుకో క్యాన్సిల్ చేసిండు. మరి ఇక్కడ మా ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోవడంతో దాన్ని బసవాపూర్ డైవర్ట్ చేసి బసవాపూర్ నుంచి మేము గంధమల్లకు నీళ్ళు అందిస్తామంటారు. కనీసం బసవాపూర్ నుంచి కెనాల్ కూడా కట్టలేని ఈ స్థితిలో మరి గంధమల్లకు నీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పి మొన్ననే ఐబీ వాళ్ళతోటి మనకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి ఆయనతో కూడా మాట్లాడినాం. గంధమల్లకు ఏ రకంగా అయితే కాలువల ద్వారా నీళ్ళు ఇస్తామో ఇక్కడ స్టోరేజ్ చేస్తే 8 మండలాలు మనకు సస్యశ్యామలం అవుతాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి తపాష్పల్లె, గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నవాబ్పేట రిజర్వాయర్, తపాష్పేట నీళ్ళనేమో హారతు బట్టి హరీష్ రావుకి ఇచ్చారు, సిద్దిపేటకు సిరిసిల్లకు పోతున్నాయి. మన నవాబ్పేట నీళ్ళేమో ఇట్లా చెయ్యి తీస్తే పారే నీళ్లకు కనీసం ఆత్మకూరు గుండాలు అందిస్తలేరు. మరి ఇలా బసవాపూర్ కోసం మనకున్నటువంటి ముంపు గ్రామాలు 7-8 గ్రామాలు తండాలతో సహా ఊర్లు కాల్ చేస్తే ఇలా కళ్ళకు దుఃఖం వస్తుంది. మరి అంతా పెంచి చేయాల్సిన అవసరం ఏముంది అన్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ తీసే బాధ్యతగా నేను తీసుకుంటా. వారు ఎవరెవరు ఏం చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల కోసం వచ్చిన పార్టీ కాబట్టి మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఇక్కడ స్థానికంగా షాపులు కోల్పోయిన వాళ్లకు, ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, దుకాణాలు కోల్పోయిన వాళ్లకు ఖచ్చితంగా అండ ఉందాం. సంక్రాంతి వెళ్ళాక మీ అందరితోటే సీఎం దగ్గరికి తీసుకుపోదాం, రిప్రజెంట్ ఇద్దామని చెప్పి ఆలోచనతోటి నేను రిప్రజెంట్ కూడా చేసిన. రేపు 28 తారీఖు నుంచి 6 తారీఖు దాకా ప్రజాపాలన మీద ఏదైతే ఇందిరమ్మ అభయాస్తం కింద మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను గ్రామాన గ్రామ సభ ద్వారా ఈ 8 రోజులలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు తీసుకోవాలి. ఇలా దాని మీద కూడా 8 మండలాల నుంచి మండల ఎంఆర్ఓలు, ఎండిఓలు, వివిధ సంబంధించిన శాఖలతో కూడా ఇప్పటి వరకు రివ్యూ మీటింగ్ పెట్టినాం. మీరు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ మిగతా ఇంకా మా కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా ఏ పార్టీ అయినా సరే ఆయా గ్రామాలలో ఏదైతే ఆఫీసర్లు వచ్చినప్పుడు ప్రతి ఇంటి నుంచి వాళ్లకు రేషన్ కార్డు కావాలన్నా కుటుంబానికి అధికారులే వచ్చి ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఇస్తారు. ఆ దరఖాస్తులో ప్రతి ఒక్కటి ఫిలప్ అయితే ఈ 90 రోజులలో ఈ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు సంపూర్తిగా మన అందరి సహకారంతో ప్రతి కుటుంబానికి లబ్ధి అయ్యే విధంగా చేద్దాం. కాబట్టి దాంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మీ సహాయ సహకారాలతో కూడా ఖచ్చితంగా చేద్దాం. గతంలో పెద్దల వలన ఆరోగ్యం బాగాలేకపోతే ఒకరోజు నిద్ర చేసే స్వామి దగ్గర కొంచెం సెంటిమెంట్ తోటి ఆరోగ్యాలు బాగాయేది. ఎవరైనా మన పెద్దలు చనిపోతే కూడా స్వామివారితో నిద్ర చేయాలనేది. దానివల్ల పైన 1 గంట దాకా కూడా అక్కడ కీర్తనలు కానీ భజనలు కానీ జరిగేది. ఆ పైకి పోతే వాళ్ళని ఇట్లా పక్కకు జరుపుకుంటూ పోయి అంతమంది మండుకునేది. ఇవాళ 10 గంటలకే కాల్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు పెట్టి వాళ్ళ సెక్యూరిటీలను పెట్టి కాల్ చేస్తున్నారు. అంటే దేవుని కూడా ఖరీదు చేసేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కూడా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రితో టైం తీసుకొని పోయి గతంలో ఎట్లయితే పైన నిద్ర చేసే అవకాశాలు ఉన్నాయో ఒక డార్మెంట్ హాల్ కూడా కట్టి ప్రతి పేదోడు కూడా పైన నిద్ర చేసే విధంగా, ఏదైతే పేదోడు కూడా దర్శనం ఫ్రీగా చేసుకునే విధంగా, అంటే దేవుని కూడా మనకు ఖరీదు చేసిరు, దేవుని కూడా దూరం చేసే ప్లాన్ చేసిరు. అందుకే వాళ్ళు దేవునికి దూరమయ్యారు, అధికారం దూరమయ్యారు అనుకుంటాం. స్థానికులకు కూడా ఖచ్చితంగా అన్ని రోజులు ఏదో ఒక గంట ఖచ్చితంగా పోయేటట్టుగా ఏ ఇన్స్ట్రక్షన్ లేకుండా మన దేవుని మనం కొనుక్కోవాల్సిన అవసరం ఏంది, మనం టైం తీసుకొని పోవాల్సిన అవసరం ఏంది. దాని విషయం కూడా మంత్రి గారు తీసుకొని అసెంబ్లీలో కూడా శ్రీధర్ బాబుకు చెప్పిన, అన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం లేనప్పుడే మా ఆటో కార్మికుల గురించి కొట్లాడినావు, నీకు మా ఆలేరు ప్రజలు, యారుట ప్రజలు ఆడ పాలాభిషేకం చేసిరని నన్ను గుర్తు చేస్తే అరే సరే తమ్మి చేద్దామని మంత్రి గారు మా విప్ గారు కూడా చెప్పిండు. కాబట్టి ఆటో కార్మికుల సమస్యలు కూడా తొందరనే పరిష్కరిద్దాం. దానికి నేను పోయిన ఈవోతో మాట్లాడితే ఏమంటే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, వాళ్ళతోటి కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడాలన్నారు. నెక్స్ట్ డే మాట్లాడదామంటే ఇక మనోళ్ళు చాలామంది ప్రెషర్ చేశారు కాబట్టి ఆమెను సాగనంపాల్సి వచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈవో గారితో ఈ ఏదైతే ప్రజాపాలన ఈ 8 తారీఖు అయిపోయిన తర్వాత కూర్చొని అందరం కూడా మళ్ళీ ఆటో కార్మికులకు ఉపాధి, ఈ పాతగుట్టకు సంబంధించిన రోడ్డు మంత్రి గారు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎన్బి మినిస్టర్ కాబట్టి రోడ్డు రవాణా శాఖ ఆయనకే ఉంటుంది కాబట్టి
ఈ రోడ్డుకు మీ అందరితో అఖిలపక్షంతో ఆయన ఒకసారి తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి అనాలోచితంగా వేసినటువంటి ఫ్లైఓవర్ను కూడా తీయడానికి మనంతో ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా తీస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. పలుగు పారా నేనే పట్టుకుంటా అన్నాడు, నువ్వు గడపర పట్టుకోవాలన్నాడు. నేను ఖచ్చితంగా గడపర పట్టుకుంటాను, మీకు మాట ఇస్తున్నా. ప్రజల అవసరం కోసం ఏదైనా చేద్దాం. పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. గతంలో సిపిఐ తోటి ఇవాళ కాదు, గత 15 సంవత్సరాలు కూడా ఏ ప్రోగ్రాం చేసినా మీతో కలిసి ఉన్నాం కాబట్టి అదే రకంగా అభివృద్ధి విషయంలో కూడా మీతో కలిసి ముందుకు పోదాం. ఆలేరును అన్ని విధాల మీ సహాయ సహకారాలతోటి అభివృద్ధి చేస్తాను మాటిస్తూ, ఏదైతే ఇప్పుడు చెప్పిండో పెద్దలు పైన దర్శనాల కోసమైనా, గార్మెంట్లైనా, అదేవిధంగా గుండం విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా షాపుల వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా కూడా సహాయ సహకారాలు ఉంటాయి. మాట ఇచ్చిన అన్న ఇయ్యాలనే కాదు, రేపు గ్రామాలలో మీరు కూడా ప్రశ్నించే గొంతు, ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే పాలకులకు ఏది మేల్కొల్పినట్టు అవుతుంది. దానికోసం ప్రశ్నించేవాడు కూడా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాన కూడా మీకు ఎక్కడైతే అవకాశాలు లేవో వార్డు మెంబర్ నుంచి కానీ సర్పంచ్, ఎంపీటీసీ ఎక్కడ వీలైతే అక్కడ మనం పొత్తుతో పోదామని చెప్పినాం. ఇలా అధిష్టానం పొత్తు పెట్టుకోకుండా మీకున్నటి సాయనిత్యంతో ఆలేరులో మాత్రం అక్కడక్కడ మనం కలిసి పనిచేసి చేస్తాం. వాళ్ళ పొత్తుంటే మాత్రం ఇంకా అధిష్టానం సూచనల మేరకే పోతాం. కాబట్టి ఆ రోజు మాట ఇచ్చిన ఆ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా. గతంలో కూడా మీతో ఉన్న సంబంధాలు, ఆ రోజు నేను ఒక మాట ఇచ్చిన పార్టీ ఆఫీస్లో, గెలిపే లక్ష్యంగా ఆలేరు అభివృద్ధి అన్నారు. అయినా నేను ఎక్కడ ఊకోలే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని తపన ఉంటుంది. కాబట్టి నా చిన్న కోరికన్నా మీరు ఈ రేకుల షెడ్లో ఉంటున్నారు, దీనికి నేను ఒక 5 లక్షలు ఇచ్చి పార్టీ ఆఫీస్ కడతాను మాట ఇచ్చిన. నేను నా సొంత వ్యక్తిగత మా బిర్లా ఫౌండేషన్ కూడా పార్టీ ఆఫీస్ కట్టడం కోసం ఆ పిల్లలు స్టాఫ్ నాకు చిరకాలంగా గుర్తుండేటట్టుగా భారీ మెజార్టీ ఇచ్చినటువంటి పార్టీకి నేను కూడా ఒక చిరకాలంగా ఒకటి ఉండాలి. ఎన్ని ఇచ్చినా ఇప్పుడు పైసలు ఇస్తే ఉంటాయి పోతాయి. ఒక ఆఫీస్ కట్టే అవకాశం నాకు ఇచ్చిననుకో, మీ తదనంతరం వచ్చే మీ కమ్యూనిస్ట్ సోదరులు కూడా అరే పలానా బీర్లే లేయడం మాకు చేసిందనే గుర్తింపు ఇవ్వండి, అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు స్లాబ్కు ఇంకేమైనా లక్ష ఇట్టైనా చేసుకుందాం, చేయదంటలేను. కానీ ఆ అవకాశం మాత్రం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ, రేపు ఏ విషయం ఉన్నా నెలకు 2 నెలలకు ఒకసారి మీ సూచనల కోసం మీ ముఖ్య మండల కార్యదర్శి కానీ జిల్లా నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ముందుగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనుల మీద దృష్టి పెట్టి ఈ సంక్రాంతి ఇటు అటు ఒక రోజు ముఖ్యమంత్రితో టైం తీసుకొని మీ ముఖ్యులు మనందరం కలిసి మన ఆలయ సమస్యల మీద, గుట్ట సమస్యల మీద మాట్లాడదామని తెలియజేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.